అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథను రచించిన వారు భూలక్ష్మి గారు. ఆకాశంలో సూర్యుడు అప్పుడప్పుడే తన లేత కిరణాలను భూమిపైకి విసురుతున్నాడు. హైదరాబాద్ నగరంలోకి ఒక అందమైన విల్లాలో పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. ఆ ఇంట్లోని గోడ గడియారం 6 గంటలు కొట్టింది. కిటికీలోంచి వస్తున్న చల్లని గాలికి పలుచని తెరలు అటూ ఇటూ ఊగుతున్నాయి. ఆ గదిలో ఉన్న పెద్ద మంచం మీద విజయ్, రాధ గాఢ నిద్రలో ఉన్నారు. విజయ్ ముఖం మీద పడుతున్న ఎండను చూసి రాధ నిద్రలోనే తన చేతిని అడ్డుగా పెట్టింది. తన భర్త నిద్రకు భంగం కలగకూడదని ఆ చిన్న ఆరాటం ఆమె ప్రేమనంతటినీ చాటి చెప్తోంది. మెల్లగా కళ్ళు తెరిచిన విజయ్ తన ముఖం మీద నీడగా ఉన్న రాధ చేతిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకొని నుదుటి మీద చిన్న ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ రాధ అని అన్నాడు. రాధ కూడా మెల్లగా కళ్ళు తెరిచింది. గుడ్ మార్నింగ్ అండి. లేచారా? కాఫీ తీసుకురానా? అని అంది ఎంతో ప్రేమగా. వారిద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం చూస్తే ఎవరికైనా అసూయ కలగక మానదు. విజయ్ రాధలది ప్రేమ వివాహం. వారి ప్రేమ కథ 5 ఏళ్ల క్రితం ఒక వర్షం కురుస్తున్న సాయంత్రం వేళ కాలేజీ లైబ్రరీలో మొదలైంది. విజయ్ అప్పట్లో కాలేజ్ టాపర్. రాధ చాలా సైలెంట్గా ఉండే అమ్మాయి. ఒక బుక్ కోసం ఇద్దరు ఒకేసారి చెయ్యి వేయడం, ఆ క్షణంలో వారిద్దరి కళ్ళు కలవడం అదో మధురమైన జ్ఞాపకం. ఆ తర్వాత స్నేహం, ఆపై ప్రేమ. విజయ్‌ది చాలా సాఫ్ట్ నేచర్. ఎవరికీ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. ఇక రాధ గురించి చెప్పాలంటే ఆమె ఒక స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. విజయ్ ఏది చెప్తే అదే ఆమెకు వేదం. పెళ్లికి ముందు ఇద్దరి ఇళ్లల్లోనూ చిన్నపాటి గొడవలు జరిగినా విజయ్ పట్టుబట్టి రాధనే పెళ్లి చేసుకున్నాడు. నా జీవితంలో రాధ లేకపోతే నేను లేను అని తన తండ్రికి స్పష్టంగా చెప్పేశాడు. చివరికి పెద్దలు అంగీకరించారు. పెళ్లైన ఈ 3 ఏళ్లలో వారి మధ్య ఒక్కసారి కూడా పెద్ద గొడవ జరగనే లేదు. చిన్న చిన్న అలకలు ఉన్నా అవి 5 నిమిషాల కంటే ఎక్కువసేపే ఉండేవి కావు. విజయ్ ఇప్పుడు ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. రాధ ఒక ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఇద్దరికీ బిజీ లైఫ్ ఉన్నా ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకోవడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు. ప్రతి శనివారం సినిమాకో లేక లాంగ్ డ్రైవ్‌కో వెళ్లడం వారిద్దరికీ అలవాటు. ఆ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు విజయ్ అన్నాడు. రాధా! ఈరోజు ఆఫీసులో కొంచెం పని ఎక్కువగా ఉంది. కొత్త ప్రాజెక్ట్ వస్తోంది. బహుశా రావడం లేట్ అవ్వొచ్చు అని అన్నాడు. రాధ వెంటనే పర్వాలేదు విజయ్. వర్క్ జాగ్రత్తగా చేసుకోండి కానీ టైంకి లంచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీకు ఇష్టమైన గోంగూర పచ్చడి చేశాను. బాక్స్‌లో పెట్టాను చూడు అని అంది. విజయ్ నవ్వుతూ నా గురించి నీకు ఉన్నంత శ్రద్ధ మరెవరికీ ఉండదు రాధా. ఐ లవ్ యూ అని అన్నాడు. ఐ లవ్ యూ టూ విజయ్. త్వరగా వచ్చెయ్యండి. మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను అని అంది రాధ అతని టై సర్దుతూ. అదే రోజు ఆఫీసులో విజయ్ తన టీంతో మీటింగ్‌లో ఉన్నాడు. అప్పుడే ఆఫీస్ అసిస్టెంట్ వచ్చి సార్ కొత్త మేనేజర్ గారు వచ్చారు. మిమ్మల్ని కలవమంటున్నారు అని చెప్పాడు. విజయ్ వెళ్ళేసరికి అక్కడ ఒక స్టైలిష్ కార్పొరేట్ లుక్‌లో ఉన్న ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె పేరు నైనా. నైనా చూడటానికి చాలా అందంగా ఉన్నా ఆమె కళ్ళల్లో ఒక రకమైన గడుసుతనం ఉంది. విజయ్‌ని చూడగానే ఆమె ముఖంలో ఒక వింతైన మెరుపు మెరిసింది. హలో విజయ్. ఐ యామ్ నైనా. మీ గురించి చాలానే విన్నాను. వెరీ ఇంప్రెసివ్ ప్రొఫైల్ అని అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. విజయ్ మర్యాదగా థాంక్యూ మేడం. వెల్కమ్ టు అవర్ టీమ్ అని అన్నాడు. నిజానికి నైనాకు విజయ్ మొదటి చూపులోనే నచ్చేశాడు. కానీ విజయ్ తన భార్య రాధ గురించి, తన కుటుంబం గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో విన్నప్పుడు ఆమెకు లోలోపలే ఎక్కడో ఒక చిన్నపాటి అసూయ మొదలైంది. అంత అన్యోన్యంగా ఉండే ఈ జంటను చూస్తే నాకు నచ్చదు. ఆ రాధ కంటే నేను అందంగా లేనా? విజయ్ నా వైపు చూసేలా చేస్తాను అని తన మనసులో అనుకుంది. సాయంత్రం వేళ ఇంటికి వెళ్ళాక విజయ్ నైనా గురించి రాధకు చెప్పాడు. రాధ ఈరోజు మా ఆఫీస్‌కి కొత్త మేనేజర్ వచ్చింది. తను చాలా స్ట్రిక్ట్‌గా ఉంది కానీ వర్క్ విషయంలో మాత్రం పక్కాగా ఉంది అని అన్నాడు. రాధ నవ్వుతూ అవునా? అయితే మీకు వర్క్ లోడ్ ఇంకా పెరుగుతుందేమో అని అంది. ఏమో చూడాలి. కానీ ఆమె మాట తీరు కొంచెం డిఫరెంట్‌గానే అనిపించిందని అన్నాడు విజయ్ క్యాజువల్‌గా. ఆ రాత్రి నిద్రపోయే ముందు రాధ విజయ్ గుండెలపై తల పెట్టుకొని విజయ్ మన మధ్య ఎప్పుడూ ఏ గొడవలు రాకూడదు కదా! మనం ఇలాగే ఎప్పుడూ కలిసి ఉండాలి అని అంది. విజయ్ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఏమైంది రాధా? ఎందుకిలా అడుగుతున్నావు? నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్తాను? నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా దానివే అని
మాటిచ్చాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! బయట ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. విజయ్, రాధల జీవితంలోకి రాబోతున్న ఒక పెద్ద తుఫానుకు అది ఒక సంకేతంలా అనిపించింది. నైనా రూపంలో ఒక విషనాగు వారి జీవితంలోకి ప్రవేశించింది. ఆ విషయం తెలియని ఆ జంట ఒకరినొకరు హత్తుకొని ప్రశాంతంగా నిద్రపోయారు. ఆఫీసులో ఏసీ చల్లగా ఉన్నా విజయ్ క్యాబిన్‌లో మాత్రం వాతావరణం కొంచెం వేడెక్కింది. కొత్త ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్ దగ్గర పడుతుండడంతో విజయ్ తన టీమ్‌తో కలిసి సీరియస్‌గా వర్క్ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో నైనా లోపలికి ప్రవేశించింది. ఆమె వేసుకున్న వెస్టర్న్ డ్రెస్, ఘాటైన పెర్ఫ్యూమ్ వాసన ఆ గదిలో ఉన్న వాళ్ళందరినీ ఒక్క క్షణం అటువైపు చూసేలా చేశాయి. హాయ్ విజయ్, ఇంకా వర్క్‌లోనే ఉన్నారా? ఇట్స్ ఆల్రెడీ 6 PM. కాఫీ బ్రేక్ తీసుకుందాం రండి అని అంది నైనా తన గొంతులో ఒక రకమైన మత్తును నింపుతూ. విజయ్ తన సిస్టమ్ వైపు చూస్తూనే సారీ నైనా, ఈ కోడింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలి. మీరు వెళ్ళండి అని అన్నాడు చాలా ప్రొఫెషనల్‌గా. నైనా వదిలిపెట్టలేదు. విజయ్ కుర్చీ పక్కన నిలబడి అతని భుజం మీద చెయ్యి వేయబోయి ఆగిపోయింది. అబ్బే! బాస్ అంటే ఇలా ఉండాలి. వర్క్ వర్క్ అని చావాలి కానీ మరీ అంత స్ట్రెస్ తీసుకోకూడదు విజయ్. పదండి జస్ట్ 5 మినిట్స్ అని అంటూ బలవంతం చేసింది. విజయ్ ఇంక కాదనలేక ఆమెతో పాటే ఆఫీస్ క్యాఫ్టేరియాకు వెళ్ళాడు. క్యాఫ్టేరియాలో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. నైనా మెల్లగా మాటలు కలిపింది. సో విజయ్, లైఫ్ ఎలా ఉంది? మీ వైఫ్ రాధా తను టీచర్ కదా! మీరు మరీ ఇంత వర్క్హాలిక్ అయితే తను ఫీల్ అవ్వదా అని అడిగింది నైనా. విజయ్ నవ్వుతూ లేదు నైనా, రాధ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. తను లేకపోతే నా లైఫ్ ఇంత బ్యాలెన్స్డ్‌గా ఉండేదే కాదు అని చెప్పాడు. విజయ్ నోటి నుంచి రాధ పేరు వస్తుంటే నైనాకు లోలోపలే మండుతోంది. ఓహ్! గ్రేట్. కానీ మగాళ్ళన్నాక లైఫ్‌లో కొంచెం థ్రిల్ ఉండాలి కదా విజయ్. ఎప్పుడూ భార్య, ఇల్లు అంటే బోర్ కొట్టదా? సమ్ టైమ్స్ మనం మన గురించి కూడా ఆలోచించాలి కదా అని అంది నైనా తన కళ్ళతో ఏదో గారడీ చేస్తూ. విజయ్‌కు ఆమె మాటలు కొంచెం వింతగా అనిపించాయి. అలాగేమీ లేదు నైనా. నాకు నా ఫ్యామిలీనే థ్రిల్. నాకు వారే సర్వస్వం అని చెప్పి కాఫీ తాగేసి అక్కడి నుంచి లేచి వచ్చేశాడు. విజయ్ వెళ్ళడం వైపే తీక్షణంగా చూస్తూ నైనా మనసులో ఇలా అనుకుంది. చూద్దాం విజయ్, పతివ్రత భక్తి ఎన్నాళ్ళు ఉంటుందో. నిన్ను ఆ రాధకు దూరం చెయ్యకపోతే నా పేరు నైనానే కాదు. ఆ రోజు నుండి నైనా తన వ్యూహాన్ని మార్చింది. విజయ్‌ని నేరుగా బుట్టలో వేసుకోవడం కష్టమని తెలిసి మెల్లగా అతనికి దగ్గరవ్వాలని ప్లాన్ వేసింది. ప్రతి చిన్న విషయానికి విజయ్ సలహా అడగడం, ఆఫీస్ పని నెపంతో అతన్ని రాత్రి 9, 10 గంటల వరకు ఆఫీసులోనే ఉంచేలా చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి 9 గంటలవుతోంది. రాధ విజయ్‌కి వరుసగా ఫోన్లు చేసింది. విజయ్ లిఫ్ట్ చేద్దామనే లోపే నైనా వచ్చి విజయ్, ఈ క్లయింట్ కాల్ ఇంపార్టెంట్, ఫోన్ పక్కన పెట్టండి అని అంటూ ఆర్డర్ వేసింది. ఫోన్ సైలెంట్లో పడిపోయింది. రాధ కంగారుగా ఎదురు చూస్తోంది విజయ్ కోసం. విజయ్ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 11 అయింది. రాధ హాల్లోనే నిద్రపోయింది. విజయ్ వెళ్ళి ఆమెను నిద్రలేపాడు. రాధ సారీ లేట్ అయింది. నైనా కొంచెం వర్క్ ప్రెషర్‌ని పెంచిందని అన్నాడు అలసటగా. రాధ కళ్ళు తుడుచుకుంటూ ఫోన్ ఎందుకు ఎత్తలేదు విజయ్? నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని అంది. సారీ రాధ, అది సైలెంట్లో ఉంది, నేను చూసుకోలేదు అని విజయ్ సర్ది చెప్పాడు. కానీ రాధ మనసులో మాత్రం మొదటిసారిగా ఒక చిన్న అలజడి మొదలయింది. మరుసటి రోజు ఆదివారం. విజయ్, రాధ కలిసి బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. రాధ రెడీ అయి వచ్చేసరికి విజయ్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే నైనా, అలాగే రేపు మార్నింగ్ సబ్మిట్ చేస్తాను. యా ష్యూర్, థ్యాంక్ యూ అని అంటూ ఫోన్ పెట్టేశాడు. రాధ అడిగింది, మళ్ళీ ఆ మేనేజర్ ఫోనా? ఈరోజు సండే కదా విజయ్ అని అంది. అవును రాధ, కానీ తనకేదో అర్జెంట్ డౌట్ అంట, అందుకే కాల్ చేసింది అని అన్నాడు విజయ్ మామూలుగానే. కానీ రాధకు మాత్రం నైనా ప్రవర్తన ఏదో తేడాగా అనిపిస్తోంది. ఒక మేనేజర్‌కి డౌట్ వస్తే వర్కింగ్ డేలో అడగాలి. కానీ సండే ఉదయాన్నే ఇలా ఫోన్ చేయడం ఏంటి? పైగా విజయ్ కూడా ఏమీ అనకుండా ఆమెకు సమాధానం చెప్పడం రాధకు నచ్చలేదు. కానీ బయటపడలేదు. నైనా ఆఫీసులో విజయ్ లేని సమయంలో అతని ఫోన్ పాస్వర్డ్‌ని తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఒకరోజు విజయ్ తన ఫోన్ టేబుల్ మీద మర్చిపోయి వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు నైనా చాకచక్యంగా అతని ఫోన్ని గమనించింది. అతని ఫోన్ వాల్ పేపర్‌గా రాధ ఫోటో ఉండడం చూసి ఆమెకు చిరాకు వేసింది. వెంటనే తన ఫోన్ నుండి విజయ్ ఫోన్‌కి కొన్ని మెసేజ్‌లు పంపింది. విజయ్, ఇందాక మనం
మాట్లాడుకున్న విషయం ఎవరికి చెప్పకు, ముఖ్యంగా మీ వైఫ్కి. యూ లుక్ సో హాట్ ఇన్ దిస్ షర్ట్. ఆ మెసేజ్లు పంపి వెంటనే విజయ్ ఫోన్లో వాటిని డిలీట్ చేసింది. కానీ నోటిఫికేషన్ బార్లో మాత్రం ఆ మెసేజ్ ప్రివ్యూ రాధకు కనిపిస్తే ఎలా ఉంటుందో అని నైనా ప్లాన్ వేసింది. ఆ సాయంత్రం విజయ్ ఇంటికి వచ్చాక ఫోన్ని టేబుల్ మీద పెట్టాడు. రాధ అక్కడే టీ ఇస్తూ ఉండగా విజయ్ ఫోన్ వైబ్రేట్ అయింది. నైనా నుండి మెసేజ్ వచ్చింది. రాధ అనుకోకుండా ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. అందులో నైనా పేరు కనిపిస్తోంది. రాధ ఏమీ అనలేదు, కానీ ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం మొదలయ్యింది. విజయ్ మాత్రం ఇవేవీ తెలియక రాధ టీ చాలా బాగుంది అని అంటూ ఆమెను మెచ్చుకుంటున్నాడు. ఆ అమాయకత్వమే నైనాకు పెట్టుబడిగా మారింది. నమ్మకం అనే పునాది మీద అనుమానం అనే బీజాన్ని నాటడంలో నైనా తన మొదటి విజయాన్ని సాధించింది. ఆఫీసులో పని ఒత్తిడి రోజురోజుకు పెరిగిపోతోంది. నిజానికి అది పని వల్ల వచ్చే ఒత్తిడి కంటే నైనా సృష్టించే ఒత్తిడే ఎక్కువ. విజయ్ టీం లీడర్ కావడంతో ప్రతి చిన్న విషయానికి అతనితో డిస్కస్ చేయాలని నైనా పట్టుబట్టేది. ఆ నెపంతో ఆమె అతన్ని తన గదిలోనే గంటల కొద్దీ కూర్చోపెట్టుకునేది. విజయ్, ఈ ప్రెజెంటేషన్లో ఈ గ్రాఫ్ సరిగ్గా లేవు, ఒకసారి కూర్చొని సరిచేద్దామా అని అడిగేది. విజయ్ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చూపిస్తుంటే కావాలనే అతని చేతికి తన చేతిని తగిలేలా చేసేది. విజయ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి పక్కకు తప్పుకున్నా కూడా ఆమె మాత్రం ఏమీ తెలియనట్లుగానే ఏమైంది విజయ్, ఆర్ యూ ఓకే అని అంటూ అమాయకంగా అడిగేది నైనా. విజయ్ తన మనసులోనే ఇదేంటి ఈవిడ ఇలా ప్రవర్తిస్తోంది అని అనుకున్నా కూడా బయటికి అంటే ఎక్కడ ఇష్యూ అవుతుందేమోనని అలా మౌనంగా ఉండేవాడు. ఇంకా ఇంట్లో పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది. ఒకప్పుడు విజయ్ ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరూ కలిసి సరదాగా ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు విజయ్ ఇంటికి వచ్చేసరికి పూర్తిగా తను అలసిపోతున్నాడు. రాధ ఎంతో ఆశగా వండిన వంటకాలు తింటున్నా కూడా అతని మనసు మాత్రం ఆఫీస్ టెన్షన్ల మీదనే ఉంటోంది. ఒకరోజు రాత్రి విజయ్ తన ఫోన్ని బెడ్ మీద వదిలేసి స్నానానికి వెళ్ళాడు. అప్పుడే వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చింది. రాధకు పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇష్టం ఉండదు, కానీ గత కొద్ది రోజులుగా నైనా పేరు వింటుంటే ఆమెకి ఏదో తెలియని అశాంతి. అనుకోకుండా ఫోన్ స్క్రీన్ మీద చూసింది. నైనా నుండి మెసేజ్. విజయ్, ఆ స్టిక్ హౌస్లో డిన్నర్ చాలా బాగుంది కదా, థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ, స్లీప్ వెల్. రాధ ఒక్కసారిగా షాక్కి గురైంది. డిన్నరా? విజయ్ ఈరోజు ఆఫీస్లో పనుంది కాబట్టి లేట్ అవుతుందని చెప్పాడు కదా, మరి నైనాతో కలిసి డిన్నర్కి ఎప్పుడు వెళ్ళాడు, నాతో ఎందుకు అబద్ధం చెప్పాడు? ఈ ప్రశ్నలు ఆమె మెదడుని తొలిచేస్తున్నాయి. విజయ్ స్నానం ముగించుకొని బయటికి రాగానే రాధ అడిగేసింది. విజయ్ ఈరోజు ఆఫీసులో వర్క్ అని చెప్పి నైనాతో కలిసి డిన్నర్కి వెళ్ళారా అని అడిగింది. విజయ్ ఆశ్చర్యపోయాడు. డిన్నరా? ఎవరు చెప్పారు నీకు? నేను వెళ్ళలేదు రాధా. ఆఫీస్లో కొత్త క్లయింట్స్కి పార్టీ ఉంటే అందరం కలిసి వెళ్ళాం, అందులో నైనా కూడా ఉంది, అది పర్సనల్ డిన్నర్ కాదు అని అన్నాడు. రాధా గొంతులో వణుకు మొదలైంది. మరి తను థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ అని ఎందుకు మెసేజ్ చేసింది? మీరు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? ఆఫీస్లో వర్క్ అని చెప్పి పార్టీలకు వెళ్ళడం అవసరమా అని అడిగింది. విజయ్ కూడా కొంచెం విసుగ్గా, రాధా ఇది కార్పొరేట్ లైఫ్, కొన్నిసార్లు వెళ్ళక తప్పదు, అనవసరంగా నన్ను అనుమానించకు అని అంటూ చెప్పి దుప్పటి కప్పుకొని అటు తిరిగి పడుకున్నాడు. ఆ రాత్రి రాధ కలల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. తమ మధ్య మొదటిసారి ఒక అబద్ధం, ఒక అనుమానం గోడలా నిలబడ్డాయి. మరుసటి రోజు నైనా ఆఫీసులో విజయ్ ముఖాన్ని చూసి ఏదో జరిగిందని పసిగట్టింది. ఏంటి విజయ్, ఈరోజు అలా డల్గా ఉన్నారు, ఇంట్లో ఏమైనా గొడవైందా అని అంటూ అడిగింది నైనా నవ్వుతూ. విజయ్ ఏమీ చెప్పలేదు, కానీ నైనా ఆగలేదు. చూడండి విజయ్, ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువ, మీరు ఎంత నిజాయితీగా ఉన్నా వాళ్ళు నమ్మరు, అందుకే లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. మీ వైఫ్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనిపిస్తోందని అంటూ విజయ్ మనసులో ఉన్న రాధ పట్ల అసహనాన్ని కలిగేలా దూరిపోస్తోంది. అదే సమయంలో నైనా రాధకు ఫోన్ చేసింది. విజయ్ ఫోన్ నుండి నైనా నెంబర్ సేకరించిన రాధ ఆ నెంబర్ నుండి కాల్ రాగానే ఆమె ఆశ్చర్యపోయింది. హలో రాధా గారా, నేను నైనాను, విజయ్ మేనేజర్ని అని అంది. రాధ గంభీరంగా చెప్పండి అని అంది. ఏం లేదు రాధా, విజయ్ తన వ్యాలెట్ ఆఫీస్లో మర్చిపోయారు, అందులో మీ ఫోటో చూసి మీ నెంబర్ తీసుకున్నాను. విజయ్ ఇప్పుడు నాతోనే బయట ఒక మీటింగ్లో ఉన్నారు, తను వస్తే వ్యాలెట్ ఇస్తానని చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, విజయ్ చాలా స్వీట్ పర్సన్, మీరు చాలా లక్కీ అని చెప్పి
ఫోన్ పెట్టేసింది. రాధకు ఆ మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోయింది. విజయ్ తనతో మీటింగ్లో ఉన్నాడా? మరి నాకు ఆఫీసులో ఉన్నానని చెప్పాడే? రాధకు విజయ్ మీద నమ్మకం మెల్లమెల్లగా సడలిపోతోంది. నైనా ఆడుతున్న ఈ మైండ్ గేమ్లో విజయ్ బలిపశువు అవుతున్నాడన్న విషయం అతనికే తెలియడం లేదు. ఆ వారం రోజులు విజయ్ రాధల మధ్య పెద్దగా మాటలు లేవు. విజయ్ తన తప్పు లేకపోయినా రాధ తనను అనుమానిస్తోందని బాధపడుతుంటే రాధ మాత్రం విజయ్ తనను మోసం చేస్తున్నాడని నమ్ముతోంది. శనివారం సాయంత్రం విజయ్ రాధను బయటికి తీసుకువెళ్దామని అడిగాడు. రాధ, పద, ఎక్కడికైనా వెళ్దాం. ఈ వారం అంతా కూడా సరిగ్గా మాట్లాడుకోలేదు కదా అని అన్నాడు అనునయంగా. రాధ నీరసంగా, నాకు ఓపిక లేదు విజయ్, మీరు మీ నైనా గారితోనే వెళ్ళండి అని అనేసింది. విజయ్కి కోపం వచ్చింది. ప్రతిదానికి ఆవిడ పేరు ఎందుకు మధ్యలో తీసుకుని వస్తావు? తను నా బాస్, అంతే. నీకంతగా అనుమానం ఉంటే నా ఆఫీస్ మానేయమంటావా అని అరిచాడు విజయ్. రాధ కూడా తగ్గలేదు. మానేస్తే నిజం ఒప్పుకున్నట్టవుతుందనే భయమా అని అంది రాధ ఏడుస్తూ. విజయ్ విసుగ్గా ఇల్లొదిలి బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. గదిలో ఇద్దరు ఉన్న వారి మనసుల మధ్య వేల మైళ్ళ దూరం పెరిగిపోయింది. నైనా వేసిన విషబీజం అప్పుడే మొలకెత్తి ఆ అందమైన కాపురంలో చీలికలు తీసుకురావడం మొదలుపెట్టింది. నైనా వేస్తున్న ఈ ఎత్తుగడలు ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారాయి. విజయ్ ఆఫీసులో తన ప్రాజెక్ట్ సక్సెస్ అయిన సంతోషంలో ఉన్నాడు. కానీ ఆ సంతోషం వెనుక నైనా అల్లుతున్న పన్నాగం అతనికి తెలియదు. రాధకు విజయ్పై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని నైనా ఒక సూపర్ మాస్టర్ ప్లాన్ వేసింది. కేవలం మాటలతో కాకుండా ఆధారాలతో రాధను దెబ్బతీయాలని నిర్ణయించుకుంది. నైనాకు ఫోటో ఎడిటింగ్లో ప్రవేశం ఉన్న ఒక స్నేహితుడున్నాడు. అతని సాయంతో ఒకరోజు ఆఫీస్ పార్టీలో విజయ్ పక్క నిలబడి దిగిన సాధారణ ఫోటోలను తీసుకుంది. వాటిని అతి సన్నిహితంగా ఉన్నట్టుగా విజయ్ ఆమె భుజంపై చేయి వేసి ఉన్నట్టుగా మార్ఫింగ్ చేయించింది. ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే అది నిజమని నమ్మేంత సహజంగా ఉన్నాయి. ఒకరోజు మధ్యాహ్నం రాధ స్కూల్లో క్లాస్ తీసుకుంటుండగా ఆమె ఫోన్కు ఒక తెలియని నెంబర్ నుంచి కొన్ని ఫోటోలు వచ్చాయి. రాధ బ్రేక్ సమయంలో ఫోన్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్కి గురైంది. అందులో విజయ్, నైనా చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒక ఫోటోలో విజయ్ నైనాకు ఏదో తినిపిస్తున్నట్టుంది. అది చూసిన రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విజయ్, నువ్వు ఇంతగా దిగజారిపోతావని అనుకోలేదు. ఆఫీస్ పనని చెప్పి చేసేది ఇదా అని మనసులో రోధించింది. నైనా ఇక్కడితో ఆగలేదు. విజయ్ తన ఫోన్ టేబుల్ మీద పెట్టి మీటింగ్స్ లో ఉన్నప్పుడు ఆమె ఆమె రహస్యంగా అతని ఫోన్ తీసుకుని రాధకు కాల్ చేసేది. రాధ ఫోన్ ఎత్తగానే ఏమీ మాట్లాడకుండా కట్ చేసేది. ఆ తర్వాత ఆ కాల్ హిస్టరీని విజయ్ ఫోన్లో డిలీట్ చేసేది. రాధకు విజయ్ నుండి కాల్స్ రావడం, ఎత్తగానే కట్ అవ్వడం, మళ్ళీ ఆమె తిరిగి చేస్తే విజయ్ బిజీగా ఉండి కాల్ కట్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే విజయ్ కావాలనే తనను అవాయిడ్ చేస్తున్నాడని రాధ బలంగా నమ్మింది. ఒకరోజు రాధ విజయ్కి కాల్ చేసి ఎందుకు ఫోన్ చేసి కట్ చేస్తున్నారని అడిగింది. విజయ్ ఆశ్చర్యంగా, నేను నీకు అసలు కాల్ చేయలేదు రాధా, ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్ అన్నాడు. రాధకు కోపం నశాలానికి ఎక్కింది. అబద్ధాలు చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది విజయ్. నా ఫోన్లో కాల్ లిస్ట్ చూపిస్తాను రా ఇంటికి అని అంటూ ఫోన్ పెట్టేసింది. నైనా కుట్రలో మరో భాగం విజయ్ నిద్రపోతున్న సమయంలో అతనికి మెసేజ్లు పంపడం. ఒక రాత్రి 1 గంట అవుతోంది. విజయ్ పక్కన రాధ నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడే విజయ్ ఫోన్ మోగింది. రాధ మెల్లగా ఫోన్ తీసి చూసింది. నైనా నుండి మెసేజ్ వచ్చింది. విజయ్, నిద్రపోతున్నావా? ఇందాక నువ్వు చెప్పిన మాటలు నా గుండెల్లోనే ఉన్నాయి. లవ్ యూ సో మచ్. రేపు మార్నింగ్ త్వరగా వచ్చేయ్. ఆ మెసేజ్ చూడగానే రాధ గుండె ముక్కలైనట్లయింది. విజయ్ తన పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కానీ అతని మనసులో మాత్రం మరొకరు ఉన్నారని ఆమె నిర్ధారించుకుంది. తెల్లవారేసరికి రాధ కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం విజయ్ లేవగానే రాధ గంభీరంగా ఉంది. విజయ్, నీ ఫోన్ ఒకసారి ఇటివ్వు అని అడిగింది. విజయ్ అనుమానం లేకుండా ఫోన్ ఇచ్చాడు. కానీ రాధకు అక్కడ నైనా పంపిన మెసేజ్లేవీ కనిపించలేదు. ఎందుకంటే నైనా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ ని వాడింది. లేదా విజయ్ నిద్రపోయే ముందే ఆమె ఆఫీసులో ఉన్నప్పుడు ఏదో ట్రిక్ చేసి ఉండొచ్చు. ఏమైంది రాధా? ఎందుకు అలా ఉన్నావు అని విజయ్ అడిగాడు. నీకు నైనాకు మధ్య ఏం నడుస్తోంది విజయ్? నిజం చెప్పు. ఆ ఫోటోలేంటి? ఆ రాత్రిపూట మెసేజ్లేంటి అని అంటూ రాధ నిలదీసింది. విజయ్కి అసలు ఏం అర్థం కాలేదు. ఏం ఫోటోలు, ఏం మెసేజ్లు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నైనా. నా బాస్ మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదని గట్టిగా చెప్పాడు. కానీ రాధ అప్పటికే నైనా పరిచిన మాయా వలలో చిక్కుకుపోయింది. కళ్ళతో చూసిన నిజాన్ని
నీ అబద్ధాలు మాటలే విజయ్, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని అంటూ అరుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు వేసుకుంది. విజయ్ తల పట్టుకొని కూర్చున్నాడు. అసలు ఏం జరుగుతుందో అతనికేమీ అర్థం కావడం లేదు. తన మీద తనకే నమ్మకం ఉంది. కానీ రాధ ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. బయటనైనా తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక అందమైన ప్రేమ కథలో అపనమ్మకం అనే విషయం వేగంగా వ్యాపిస్తోంది. రాధ మనసు ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా ఉంది. ఒకప్పుడు విజయ్ అంటే ప్రాణం ఇచ్చే ఆమె ఇప్పుడు అతన్ని చూడాలంటేనే అసహ్యించుకుంటోంది. అనుమానం ఒకసారి మనసులోకి ప్రవేశిస్తే అది ఎంతటి బలమైన బంధాన్నైనా సరే మట్టిలో కలిపేస్తుంది. రాధకు ఇప్పుడు విజయ్ చెప్పే ప్రతి మాట కూడా అబద్ధంలాగే అనిపిస్తోంది. అతను ఆఫీస్‌కి వెళ్తున్నాను అని చెప్తే నైనాను కలవడానికి వెళ్తున్నాడని ఆమె మనసు నొక్కి మరీ చెప్తోంది. నైనా తన తదుపరి బాణాన్ని సిద్ధం చేసుకుంది. ఒకరోజు ఆఫీస్‌లో పని ముగించుకొని విజయ్ వెళ్తూ ఉండగా ఆమె కావాలని అతని ఫైల్స్‌ని కింద పడేసింది. విజయ్ వాటిని తీయడానికి వంగినప్పుడు నైనా తన లిప్‌స్టిక్‌ను విజయ్ షర్ట్ కాలర్ వెనుక భాగంలో తగిలేలా చేసింది. విజయ్ అది గమనించుకోలేదు. అలసటగా ఇంటికి చేరుకున్నాడు. రాధ ఆ రాత్రి విజయ్ బట్టలు ఉతకడానికని తీస్తున్నప్పుడు ఆ లిప్‌స్టిక్ మరకల్ని చూసింది. ఆమె గుండె ఆగిపోయినంత పనయింది. ఆ రంగు, ఆ వాసన అది ఖచ్చితంగా నైనా వాడే బ్రాండ్ అని ఆమెకు అర్థమైంది. రాధ కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. అది బాధ కాదు, ఆక్రోశం. విజయ్ హాల్‌లో పేపర్ చదువుతూ ఉంటే రాధ ఆ షర్ట్‌ను అతని ముఖం మీదకు విసిరికొట్టింది. ఇది ఏంటి విజయ్? దీనికి కూడా మీ దగ్గర ఏదో ఒక కట్టుకథ సిద్ధంగా ఉందా? అని గర్జించింది. విజయ్ ఆ షర్టును చూసి షాకయ్యాడు. రాధా! ఇదెలా వచ్చిందో నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు అని కంగారుగా చెప్పాడు. తెలీదా? నీ షర్టు మీదకి ఇది అంతరిక్షం నుంచి ఊడిపడిందా? లేక నైనా నీ మీద పడి ఏడ్చిందా? నిజం చెప్పు విజయ్. ఎంతకాలం నుంచి జరుగుతోంది? ఇలా నన్ను మోసం చేస్తున్నావు అని రాధ గట్టిగా అరిచింది. విజయ్‌కి ఏం చెప్పాలో తోచడం లేదు. తాను ఏ తప్పు చేయలేదని అతనికి బాగా తెలుసు. కానీ ఈ ఆధారాలన్నీ చూస్తుంటే తన మీద తనకే అనుమానం వచ్చేలా ఉంది. రాధా ప్లీజ్ నన్ను నమ్ము. నేను నిన్ను తప్ప మరో అమ్మాయిని నా మనసులో కూడా అనుకోలేదు. ఎవరో నన్ను కావాలని ఇలా ఇరికిస్తున్నారని అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ రాధ అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసింది. చాలు విజయ్, నీ నాటకాలు ఇంకా ఆపు. ఒకప్పుడు నిన్ను చూసి గర్వపడేదాన్ని. ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. మనం ఒకే ఇంట్లో ఉంటూ ఇలా ఉండలేమని చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది రాధ. ఆ రాత్రి విజయ్ సోఫా మీద పడుకొని ఏడుస్తూ గడిపేశాడు. తన భార్య తనని నమ్మకపోవడం కంటే పెద్ద శిక్ష మరొకటి లేదని అతను గ్రహించాడు. మరోవైపు రాధ గదిలో తన పెళ్లి ఫోటోల వైపే చూస్తూ ఎందుకు విజయ్? ఎందుకు ఇంతగా ప్రేమించిన నన్ను ఇలా నడి రోడ్డుపై నిలబెట్టావు అని అంటూ ఆమె కుమిలిపోయింది. మరుసటి రోజు ఆఫీసులో నైనా విజయ్ దీనస్థితిని చూసి లోలోపలే సంబరపడిపోయింది. ఏంటి విజయ్? కళ్ళు వాచిపోయున్నాయి. రాధగారు మళ్ళీ నీతో గొడవ పడ్డారా? ఏంటో ఆమెకి మరీ అంత అనుమానం పనికిరాదు. మీరు నా దగ్గరికి వచ్చేయొచ్చు కదా! నేను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అని అంటూ సానుభూతిని నటిస్తూనే రెచ్చగొట్టింది విజయ్‌ని గట్టిగా. నైనా అది నా పర్సనల్ విషయాలు మీరు తలదూర్చకండి. కేవలం వర్క్ గురించి మాత్రమే నాతో మాట్లాడండి అని అరిచాడు. నైనా నవ్వుతూ కూల్ విజయ్, ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు హెల్ప్ యూ అంతే అని చెప్పి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ నైనాకు తెలుసు విజయ్, రాధల మధ్య ఉన్న ఆఖరి నమ్మకమనే దారం కూడా తెగిపోవడానికి సిద్ధంగా ఉందని. ఆమె ఇప్పుడు తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయింది. ఆ అస్త్రమే వారిద్దరిని శాశ్వతంగా దూరం చేస్తుందని. అనుమానం అనే భూతం ఇప్పుడు ఆ ఇంట్లో రాజ్యమేలుతోంది. అది కేవలం ఆ ఇద్దరు మనుషుల్నే కాదు, వారి జీవితాల్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఆఫీసులో ఆ రోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అయిన సందర్భంగా గ్రాండ్ సక్సెస్ పార్టీ ఏర్పాట్లు చేశారు. విజయ్ వెళ్ళడం ఇష్టం లేకపోయినా టీమ్ లీడర్‌గా వెళ్ళక తప్పని పరిస్థితి. రాధతో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నేను త్వరగానే వచ్చేస్తాను రాధా! ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళాడు. కానీ రాధ మనసులో మాత్రం ఏదో కీడు శంకిస్తూనే ఉంది. పార్టీ హోటల్ రూఫ్ టాప్‌లో అట్టహాసంగా జరుగుతోంది. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నైనా మాత్రం తన కళ్ళతో విజయ్‌ని వెంబడిస్తూ ఉంది. విజయ్ ఒక మూలన ఒంటరిగా కూర్చొని తన డ్రింక్ తాగుతూ ఉన్నాడు. నైనా మెల్లగా అతని దగ్గరకు వెళ్లి కనీసం ఈ రోజైనా ఆ బాధలన్నీ మర్చిపోయి చిల్లవ్వండి విజయ్ అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక గ్లాస్‌ను అతనికి ఇచ్చింది. అందులో ఆమె ముందే బలమైన మత్తుమందుని కలిపి ఉంది. ఏమీ తెలియని విజయ్ అది కేవలం సాఫ్ట్ డ్రింకే అనుకుని
దాన్ని తాగేశాడు. 5 నిమిషాల్లోనే విజయ్ తల తిరగడం మొదలుపెట్టింది. కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి. నైనా నాకు బాలేదు. నేను ఇంటికి వెళ్ళాలి అని అంటూ తడబడ్డాడు విజయ్. అయ్యో విజయ్, మీరు నడవలేకపోతున్నారు. రండి, పక్కనే ఉన్న గదిలో రెస్ట్ తీసుకుందురు గాని అని అంటూ కాసేపయ్యాక నేనే డ్రాప్ చేస్తాను పదండి అని నైనా అతన్ని పట్టుకొని హోటల్ రూమ్ లోకి తీసుకెళ్ళింది. గదిలోకి వెళ్ళగానే విజయ్ మంచం మీద స్పృహ తప్పి పడిపోయాడు. నైనా ఇదే అదనుగా భావించి విజయ్ షర్ట్ బటన్స్ తీసి తనను తాను కూడా చిందరవందరగా చేసేసుకుంది. ఆ తర్వాత విజయ్ పక్కనే పడుకొని తన ఫోన్ నుండి రాధకు లొకేషన్ ని షేర్ చేసింది. అంతేకాకుండా ఒక మెసేజ్ కూడా పంపింది. నీ మొగుడు ఇప్పుడు నా సొంతం, నమ్మకం లేకపోతే వచ్చి చూసుకో అని అంటూ మెసేజ్ పంపింది. ఆ మెసేజ్ చూసిన రాధ ప్రాణం పోయినంత పనయింది. వెంటనే టాక్సీ తీసుకొని ఆ హోటల్ రూమ్ నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇది అబద్ధం కావాలి దేవుడా, ఇది నిజం కాకూడదు అని ప్రార్థిస్తూ తలుపులు నెట్టింది. కాని లోపల ఉన్న దృశ్యం ఆమె నిలువునా దహించి వేసింది. విజయ్ అర్ధనగ్నంగా మంచం మీద పడి ఉన్నాడు. అతని పక్కనే నైనా అతి సాన్నిహిత్యంగా పడుకొని ఉంది. రాధ రాకను గమనించిన నైనా కావాలని విజయ్ ని హత్తుకొని అతనికి ముద్దు పెడుతున్నట్టుగా నటించింది. రాధ నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు ఆగిపోయి ముఖం రక్తం పారినట్టుగా ఎర్రగా మారిపోయింది. తన పంచ ప్రాణాలుగా భావించే తను నమ్మిన వ్యక్తి, తను జీవితం అనుకున్న భర్త ఇలా పరాయి స్త్రీతో ఉండడం చూసి ఆమె ప్రపంచమే కుప్పకూలిపోయింది. విజయ్ అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి విజయ్ మెల్లగా తన కళ్ళు తెరిచి చూశాడు. కానీ మత్తులో ఉండడంతో ఏం జరుగుతుందో అతనికి ఏమీ అర్థం కాలేదు. ఎదురుగా ఏడుస్తున్న రాధని చూసి రాధా నువ్వా అని అంటూ గొనిగాడు. రాధ అసహ్యంతో ఊగిపోయింది. నన్ను ముట్టుకోకు, నీ నీడ కూడా నా మీద పడకూడదు. ఇంత నీచానికి నువ్వు ఒడిగడతావని అనుకోలేదు విజయ్. నీ మీద ఉన్న గౌరవం, ప్రేమ అన్నీ కూడా చచ్చిపోయాయి. ఈ రోజుతో మన బంధం ముగిసింది అని అరిచి అక్కడి నుంచి పరుగు పరుగున రాధ వెళ్ళిపోయింది. విజయ్ మళ్ళీ మత్తులోకి జారిపోయాడు. నైనా తన ముఖం మీద ఉన్న ముసుగును తీసి క్రూరంగా నవ్వింది. ఇంకా విజయ్ నావాడు, రాధా నీ ఆట ముగిసింది అని అనుకుంది. ఆ రాత్రి విజయ్ జీవితంలో అత్యంత చీకటి రాత్రి. తను ఏ తప్పు చేయకపోయినా కూడా తన భార్య కళ్ళల్లో నేరస్తుడిగా మిగిలిపోయాడు. రాధ వర్షంలో తడుస్తూ ఏడుస్తూ రోడ్ల మీద అలా నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెకు దారి కనిపించడం లేదు. భవిష్యత్తు కూడా కనిపించడం లేదు. కేవలం మోసపోయానన్న ఆవేదన మాత్రమే ఆమెలో మిగిలింది. నైనా పనిన పద్మవ్యూహం విజయ్ రాధల పచ్చని సంసారాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఆ హోటల్ గదిలో చూసిన దృశ్యం రాధ మనసుపై చెరపలేని గాయాన్ని వేసింది. ఆ గాయం నుండి పుట్టిన వైరాగ్యంతో ఆమె తీసుకున్న నిర్ణయం వారిద్దరిని శాశ్వత విరహంలోకి నెట్టేసింది. తెల్లవారుజామున 4 గంటలు. హోటల్ గదిలో మత్తు మెల్లగా వదులుతుండడంతో విజయ్ తన తల పట్టుకొని లేచాడు. తన పరిస్థితిని పక్కనే చిరునవ్వుతో ఉన్న నైనాను చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. నైనా ఏంటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నువ్వేంటి ఇలా ఉన్నావ్ అని అరిచాడు. నైనా ఏమీ ఎరగనట్టు విజయ్, రాత్రి మనం ఎంత హ్యాపీగా ఉన్నామో తెలుసా? మర్చిపోయావా? పైగా నీ వైఫ్ వచ్చి ఇదంతా కూడా చూసింది అని అంది సాలోచనగా. విజయ్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. రాధ వచ్చిందా, రాధ చూసిందా అని అంటూ వెర్రివాడిలా గది నుంచి బయటకు పరిగెత్తాడు. తన ఫోన్ వెతుక్కుంటుంటే అందులో రాధ నుంచి పదుల సంఖ్యలో మిస్డ్ కాల్స్, చివరగా ఒక మెసేజ్ కూడా ఉంది. నేను నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకడానికి ప్రయత్నించకు. విజయ్ ప్రాణాలకు తెగించి కారును నడుపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసి ఉంది. లోపలికి వెళ్ళగానే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బెడ్రూమ్ లో రాధ బట్టలన్నీ కూడా సర్దేసున్నాయి. ఒకప్పుడు ఆ ఇంట్లో వినిపించే రాధ గాజుల సవ్వడి, ఆమె నవ్వుల గలగలలు మాయమై శ్మశాన నిశ్శబ్దం ఆవహించింది. డైనింగ్ టేబుల్ మీద ఆమె వేసుకున్న మంగళసూత్రం, మెట్టెలు విడిచిపెట్టి ఉన్నాయి. పక్కనే ఒక కాగితంపై ఇలా రాసి ఉంది. ఈ బంధానికి గుర్తుగా ఉన్న ఇవి నాకు అవసరం లేదు విజయ్. నువ్వు ఆ నైనాతో సుఖంగా ఉండు. నన్ను క్షమించు, నిన్ను గుడ్డిగా నమ్మినందుకు. విజయ్ ఆ ఉత్తరాన్ని పట్టుకొని నేలపై కూలబడి బావురుమన్నాడు. రాధా, నేనే తప్పు చేయలేదు. నన్నొక్కసారి నమ్ము అని అరిచాడు. కానీ అతని మాట వినడానికి అక్కడ రాధ లేదు. ఆమె తన పుట్టింటికి కూడా వెళ్లకుండా తనకెవరూ తెలియని ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. రోజులు వారాలుగా మారుతున్నాయి. విజయ్ పిచ్చివాడిలా రాధ కోసమే గాలిస్తున్నాడు. ఆమె వెళ్ళిపోయాక అతని జీవితం అస్తవ్యస్తమైంది. ఆఫీస్కు వెళ్ళడం మానేశాడు. గడ్డం పెరిగిపోయింది. తిండి తిప్పలేవు. నైనా మాత్రం రోజు అతని ఇంటికి వస్తూ, విజయ్, వెళ్ళిన వాళ్ళు ఎలాగూ రారు, నేనున్నాను కదా నీకు అని
ఓదార్పు పేరిట మరింతగా చిత్రహింస పెడుతోంది. విజయ్ ఆమెను చూడగానే రగిలిపోయేవాడు. నైనా, ఇదంతా నీ వల్లే జరిగింది. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని అరిచేవాడు. కానీ నైనాకు పశ్చాత్తాపం లేదు. ఆమెకు కావాల్సింది విజయ్ ఆస్తి, అతని హోదా. మరోవైపు రాధ ఒక చిన్న పట్టణంలో ఉంటూ ఒక అనాథాశ్రమంలో టీచర్గా జాయిన్ అయ్యింది. తన గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న ప్రతి క్షణం విజయ్ జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె కళ్ళ ముందు ఆ హోటల్ దృశ్యం కదలాడుతుంటే ప్రేమే ఒక పెద్ద అబద్ధం అనిపించేది. ఎందుకు విజయ్, నా అంత ప్రాణంగా నిన్ను ప్రేమించినందుకు నాకిచ్చిన బహుమానం ఇదా అని రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేది. ఇద్దరూ ఒకే ఆకాశం కిందున్న ఒకరికొకరు అందని దూరంలో ఉండిపోయారు. అపనమ్మకమనే గోడ వారి మధ్య అంతరాన్ని పెంచుతూనే ఉంది. నైనా వేసిన విషపు మొలక ఇప్పుడు మహావృక్షమై వారి సుందర నందనవదనాన్ని నాశనం చేసింది. విజయ్, రాధల మధ్య దూరం పెరిగిన కొద్దీ నైనా తన అసలు రూపాన్ని బయటపెట్టడం మొదలుపెట్టింది. నిజాన్ని నిరూపించుకోలేక విజయ్ తన నమ్మకాన్ని పోగొట్టుకున్నానన్న బాధతో రాధ, విజయ్ జీవితం ఇప్పుడు ఒక దిశలేని నావలా మారింది. ఆఫీస్కి వెళ్ళడం మానేసి వారాలు గడిచాయి. ఎప్పుడు ఎంతో కలకల్లాడే అతని ఇల్లు ఇప్పుడు బూజు పట్టి ధూళితో నిండిపోయింది. విజయ్ ఎప్పుడు ఒకే మూలన కూర్చొని రాధ ఫోటో వైపే చూస్తుండిపోయేవాడు. రాధ, నువ్వు లేకుండా ఇంట్లో ఒక క్షణం కూడా గడపలేకపోతున్నాను. నా ప్రాణం నీలోనే ఉంది. కానీ నువ్వు మాత్రం నన్ను నేరస్తుల్లా చూసి వెళ్ళిపోయావని తనలో తానే కొనుక్కునేవాడు. విజయ్కి అర్థమైంది ఒక్కటే, తన జీవితాన్ని నైనా అనే విషపు గాలి ముక్కలు చేసింది. కానీ అది ఎలా జరిగిందో, ఆ రాత్రి హోటల్ గదిలోకి తాను ఎలా వెళ్ళాడో అతనికి ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీలానే ఉంది. విజయ్ నిస్సహాయతను చూసిన నైనా ఇక తను నటించాల్సిన అవసరం లేదని అనుకుంది. ఒకరోజు సాయంత్రం విజయ్ ఇంటికి నేరుగా వచ్చి తలుపు తట్టింది. విజయ్ తలుపు తీయగానే ఆమె చేతిలో ఒక బాటిల్ పట్టుకుని గదిలోకి నడుచుకుంటూ వెళ్ళింది. ఏంటి విజయ్, ఇంకా ఆ రాధ ధ్యానమేనా? తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కనీసం నీ గోడు వినడానికి కూడా తను సిద్ధంగా లేదు. ఇంకా ఆమెను మర్చిపో అని అంది నైనా చాలా కేర్లెస్గా. విజయ్ కోపంతో ఊగిపోయాడు. నైనా, నువ్వసలు మనిషివా లేక రాక్షసివా? నా కాపురాన్ని కూల్చి ఇప్పుడు వచ్చి నీతులు చెప్తావా? ఆ రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసు. నువ్వే ఏదో కుట్ర చేశావని అరిచాడు. నైనా నవ్వుతూ, అవును విజయ్, కుట్ర చేశాను. నీ జ్యూస్లో మత్తుమందు కలిపాను. నిన్ను ఆ హోటల్ రూమ్కి తీసుకుని వెళ్ళాను. నీ భార్యకి నేనే ఆ లొకేషన్ని పంపాను. ఇదంతా ఎందుకో తెలుసా? నాకు నువ్వు కావాలి. నీ హోదా, నీ ఆస్తి, నీ అందం ఇవన్నీ నా సొంతం అవ్వాలి. నీ పతివ్రత భార్యకు నీ మీద ఎంత నమ్మకమో టెస్ట్ చేశాను. తను అందులో ఫెయిల్ అయ్యింది. సో ఇప్పుడు నువ్వు నా వాడివి అని నిర్లజ్జగా ఒప్పుకుంది. విజయ్ ఆమె మీదకు చెయ్యెత్తబోయాడు. కానీ నైనా అతన్ని ఆపి, నన్ను కొడితే రాధ తిరిగి రాదు విజయ్. పైగా ఫోటోలు, ఆ రాత్రి జరిగిన సీన్ చూశాక ఆమె నిన్ను ఇంక ఎప్పటికీ నమ్మదు. నీ దగ్గర ఏ ఆధారం లేదు. సో సైలెంట్గా నన్ను యాక్సెప్ట్ చెయ్యని బెదిరించింది. అక్కడ విజయ్ ఇలా బాధపడుతుంటే రాధ ఉంటున్న అనాథాశ్రమంలో ఆమె పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. పిల్లలకి పాఠాలు చెప్తున్నప్పుడు కూడా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండేవి. తన గర్భంలో పెరుగుతున్న ఒక చిన్న ప్రాణం గురించి ఆమెకు అప్పుడే తెలిసింది. అది విజయ్ బిడ్డ. ఆ విషయం తెలిసాక ఆమె మనసు మరింతగా వికలమైపోయింది. నీ తండ్రి ఒక మోసగాడు అని నీకు ఎలా చెప్పను బిడ్డా అని కడుపు మీద చెయ్యి వేసుకొని ఏడ్చేది. విజయ్ మీద కోపం ఉన్నా లోపల ఎక్కడో ఒక చిన్న ఆశ, విజయ్ నిజంగా అలాంటి వాడు కాదు కదా అని. కానీ ఆ హోటల్ దృశ్యం గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ ఆశ ఆవిరైపోయేది. విజయ్ ఇంకా ఇలా లాభం లేదని తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నైనా అసలు రంగుని బయటపడింది కాబట్టి ఆమెను ఎలాగైనా సరే చట్టానికి పట్టించాలని ప్లాన్ చేశాడు. రాధ, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఈ నైనా కుట్రను బయటపెట్టి నీ ముందు దోషిగా కాదు, అమాయకుడిగా నిలబడతాను. అప్పుడే నేను చనిపోయినా నా ఆత్మ శాంతిస్తుందని గట్టిగా నిశ్చయించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో విజయ్ ప్రాణ స్నేహితుడు కార్తీక్ విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. విజయ్ పరిస్థితిని చూసి చలించిపోయాడు. విజయ్, బాధపడకు. ఆ నైనా ఎంత తెలివైందైనా ఏదో ఒక తప్పు చేసే ఉంటుంది. మనం అది వెతికి పట్టుకుందామని అభయం ఇచ్చాడు. ఇద్దరు స్నేహితులు కలిసి నైనా రహస్యాలను వెలికితీయడానికి సిద్ధమయ్యారు. కార్తీక్ వచ్చిన తర్వాత విజయ్లో కొంచెం ధైర్యం వచ్చింది. విజయ్, నువ్వు ఏ తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు అది ప్రపంచానికి, ముఖ్యంగా రాధకు తెలియాలి. ఆధారాలు గాల్లో కలిసిపోవు. ఎక్కడో ఒక చోట అవి దొరుకుతాయని ధైర్యం చెప్పాడు కార్తీక్. కార్తీక్ వృత్తిరీత్యా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావడంతో అతను టెక్నాలజీని వాడుకొని నైనా అల్లిన ఈ పన్నాగాలను విప్పడం మొదలుపెట్టాడు. మొదటగా వాళ్ళు
విజయ్ మత్తులో ఉన్న రాత్రి జరిగిన హోటల్కి వెళ్లారు. సాధారణంగా హోటల్ యాజమాన్యం పాత ఫుటేజ్లు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. కానీ కార్తీక్ తనకున్న పరిచయాలతో ఆ హోటల్ మేనేజర్ను ఒప్పించి ఆ రాత్రి నాటి సీసీటీవీ ఫుటేజ్ను బయటకు తీశాడు. ఫుటేజ్ చూస్తుంటే విజయ్ కళ్ళు చెమర్చాయి. అందులో విజయ్ స్పృహలో లేకుండా ఉన్నాడు. నైనా ఒక వెయిటర్ సహాయంతో విజయ్ని రూంలోకి తీసుకెళ్లడం, అతను పూర్తిగా అపస్మారక స్థితిలో ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. చూడు విజయ్, నువ్వు నడిచి వెళ్ళలేదు. నిన్ను వాళ్ళు లాక్కెళ్లారు. అంటే నువ్వు మత్తులో ఉన్నావని చెప్పడానికి అదొక పెద్ద ఆధారం అన్నాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ రాధ ఫోన్కి వచ్చిన అశ్లీల ఫోటోలను పరిశీలించాడు. ఆ ఫోటోలను క్షుణ్ణంగా స్కాన్ చేసినప్పుడు అవి ఫోటోషాప్ చేయబడ్డాయని, విజయ్ ముఖాన్ని వేరే ఒకరి శరీరానికి అతికించారని తెలిసింది. ఈ ఫోటోలను పంపిన నెంబర్ ఒక ఫేక్ సిమ్ కార్డ్ ద్వారా రిజిస్టర్ అయింది. కానీ ఆ సిమ్ కార్డ్ ఏ లొకేషన్లో యాక్టివేట్ అయిందో నేను కనుక్కోగలనని కార్తీక్ తన ల్యాప్టాప్లో కొన్ని కోడ్స్ రన్ చేశాడు. ఆశ్చర్యకరంగా ఆ లొకేషన్ నైనా ఇంటికి దగ్గరలోనే ఉంది. పరిశోధనలో మరో కీలక విషయం కూడా బయటపడింది. నైనా తరచుగా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడిపే వ్యక్తితో మాట్లాడుతోందని కార్తీక్ కనిపెట్టాడు. ఆ వ్యక్తి పేరే కిరణ్. నైనా అతనికి భారీ మొత్తంలో డబ్బులు బదిలీ చేసినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్ సంపాదించారు. విజయ్, ఈ కిరణ్ అనేవాడే ఆ ఫోటోలు మార్పింగ్ చేసుండాలి. అతన్ని మనం పట్టుకుంటే నైనా చేసిన ప్రతి కుట్రకు సాక్ష్యం దొరుకుతుందని కార్తీక్ చెప్తాడు. విజయ్ ఒకవైపు ఆధారాలు సేకరిస్తూనే మరోవైపు రాధ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. రాధ వాడే పాత ఏటీఎం కార్డు ఒక చిన్న పట్టణంలో వాడబడినట్టుగా మెసేజ్ వచ్చింది. అది చూసిన విజయ్ ఆశగా, రాధా, దొరికావు. నేను నిరపరాధిని నిరూపించుకొని నీ దగ్గరికి వస్తానని మనసులో అనుకున్నాడు. నిజం నిప్పులాంటిది. దాన్ని ఎంతకాలం దాచాలని చూసినా అది ఏదో ఒక రంధ్రం గుండా బయటకు వస్తూనే ఉంటుంది. నైనా తన గెలుపును ఆస్వాదిస్తున్న ఆ తరుణంలో విజయ్ ఆమె చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాడన్న విషయం ఆమె ఊహించలేకపోయింది. చీకటి తెరలు మెల్లగా తొలగుతున్నాయి. వెలుగు రేఖలు విజయ్ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. విజయ్, కార్తీక్ సేకరించిన ఆధారాలు ఇప్పుడు ఒక పక్కా వ్యూహంగా మారాయి. కేవలం పోలీసులకు ఫిర్యాదు చేస్తేనైనా తన పలుకుబడితో తప్పించుకోవచ్చని భావించిన కార్తీక్ ఆమెను ఏకంగా సామాజికంగా కూడా దెబ్బతీయాలని నిర్ణయించుకున్నాడు. నైనా అహంకారమే ఆమెకు శత్రువు కాబోతోంది. ఆఫీసులో ఒక ముఖ్యమైన బోర్డు మెంబర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నైనా ఆ ప్రాజెక్టుకు హెడ్ కావడంతో ఆమె చాలా గర్వంగా స్టేజ్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో విజయ్ క్లీన్ షేవ్ చేసుకొని పాత విజయ్లా సూట్ ధరించి ఆఫీసులోకి ప్రవేశించాడు. అతన్ని చూసి నైనా ఒక క్షణం కంగారుపడ్డా మళ్ళీ తిరుక్కుని, వెల్కమ్ విజయ్, కనీసం ఇప్పుడైనా నీ బుద్ధి మారి పనిలోకి వస్తున్నందుకు చాలా సంతోషం అని అంటుంది వ్యంగ్యంగా. ఆమె ఏమీ మాట్లాడకుండా ఒక పెన్ డ్రైవ్ను ప్రొజెక్టర్కు కనెక్ట్ చేశాడు. నైనా గారు, మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ కంటే మిమ్మల్ని అందరికీ పరిచయం చేసే ఒక చిన్న వీడియో నా దగ్గర ఉంది, చూడండి అని అన్నాడు గంభీరంగా. స్క్రీన్ మీద ఒక్కసారిగా హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ప్లే అయింది. అందులో నైనా విజయ్ని మత్తులో ఉన్నప్పుడు గదిలోకి లాక్కెళ్లడం చూసి ఆఫీస్ స్టాఫ్ అందరూ ముక్కున వేలేసుకున్నారు. అక్కడితో ఆగకుండా నైనా తన స్నేహితుడు కిరణ్తో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా ప్లే అయ్యాయి. విజయ్ ఫోటోలను ఎంత నీచంగా మార్పింగ్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు ఇస్తాను కిరణ్. వాడు ఆ రాధకు శాశ్వతంగా దూరం అవ్వాలి. నైనా గొంతు హాలంతా మారిపోకపోయింది. నైనా ముఖం పాలిపోయింది. ఇదంతా అబద్ధం, ఇవి ఫేక్ వీడియోలని అరవడం మొదలుపెట్టింది. అప్పుడే కార్తీక్ ఆ కిరణ్ అనే వ్యక్తిని పట్టుకొని లోపలికి తీసుకునొచ్చాడు. కిరణ్, నిజం చెప్పు, లేదంటే నీ జీవితం జైల్లోనే గడుస్తుంది అని హెచ్చరించాడు. భయపడిపోయిన కిరణ్ తను చేసిన ఫోటో ఎడిటింగ్ పనులన్నీ అందరి ముందర ఒప్పుకున్నారు. అదే సమయంలో కార్తీక్ ప్లాన్ ప్రకారం ఈ మొత్తం తతంగాన్ని ఒక ప్రైవేట్ లింక్ ద్వారా రాధ ఉన్న అనాథాశ్రమాన్ని కూడా పంపించారు. రాధ తన గదిలో కూర్చొని ఆ వీడియోని చూసింది. నైనా ప్రతి అబద్ధాన్ని, ప్రతి కుట్రను వివరిస్తూ ఉంటే రాధ గుండె తరుక్కుపోయింది. విజయ్, ఎంత పాపం మోపాను నీ మీద. నీ క్యారెక్టర్ను శంకించి నిన్ను నరకానికి పంపించాను అని రాధ బోరున ఏడ్చింది. విజయ్ స్పృహ లేకుండా ఉన్నప్పుడు నైనా అతన్ని వాడుకున్న తీరు చూసి రాధకు నైనా మీద కంటే తన మీద తనకే కోపం వచ్చింది. భర్తను నమ్మకుండా పరాయి వ్యక్తి పంపిన ఆధారాలను నమ్మినందుకు ఆమె పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఆఫీసు యాజమాన్యం వెంటనే నైనాను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా పోలీసులకు కూడా అప్పగించింది. నైనా వెళ్తూ వెళ్తూ కూడా విజయ్ వైపే కోపంగా చూస్తూ, నేను ఓడిపోలేదు విజయ్, మీ ఇద్దరి విడదీశాను కదా, అదే నా విజయం అని అంది.
విజయ్ నవ్వుతూ, నువ్వు మనుషుల్ని విడదీయగలవునైనా, కానీ మనసుల్ని కాదు. రాధ నా ప్రాణం. తన దగ్గరికి నేను వెళ్తున్నానని గర్వంగా చెప్పాడు. విజయ్ ఆఫీస్ నుంచి నేరుగా రాధ ఉన్న ఊరికి బయలుదేరాడు. కారు వేగంగా దూసుకుపోతోంది. అతని మనసులో ఒకటే ఆశ. రాధ, నన్ను క్షమిస్తావా? మళ్ళీ మనం ఒక్కటవుదామా? విజయ్ రాధల మధ్య ఉన్న అపార్థాల మేఘాలు తొలగిపోయి నిజం సూర్యుడిలా ప్రకాశించింది. హైదరాబాద్ నుంచి ఆ చిన్న పట్టణానికి వెళ్లే దారిలో విజయ్కి ప్రతి నిమిషం ఒక యుగంలా అనిపిస్తోంది. కారు స్టీరింగ్ని గట్టిగా పట్టుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా దేవుణ్ణి ఒకటే కోరుకున్నాడు. దేవుడా, నా రాధని నేను చూసే వరకు ఆమెకు ఏమీ కాకూడదు. మరోవైపు అనాథాశ్రమంలోని ఒక చిన్న గదిలో రాధ కుప్పకూలిపోయి ఉంది. ల్యాప్టాప్లో ఆ వీడియో ఇంకా ప్లే అవుతూనే ఉంది. అందులో విజయ్ పడుతున్న వేదన, నైనా సాగించిన కుట్ర ఆమె కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఎంత తప్పు చేశాను విజయ్? నీ మీద నింద వేసి నిన్ను ఒంటరి చేశాను. ఈ ప్రాణం నీదని చెప్పిన నేనే నిన్ను ప్రాణంతో ఉండగానే చంపేశానని రాధ తనను తాను నిందించుకుంటూ ఏడుస్తోంది. విజయ్ కారు అనాథాశ్రమం ముందు ఆగింది. కారు దిగి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తున్న విజయ్ని చూసి అక్కడ పిల్లలు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. విజయ్ గాలిస్తూ వెతుకుతుండగా ఒక తోటలో రాధ ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తూ కనిపించింది. విజయ్ అడుగుల చప్పుడు విని రాధ వెనక్కి తిరిగింది. ఎదురుగా చిక్కిపోయి కళ్ళ కింద నల్లటి చారలతో గడ్డం పెరిగి ఉన్న విజయ్ని చూడగానే ఆమె గుండె తరుక్కుపోయింది. ఒకప్పుడు ఎంతో అందంగా, హుషారుగా ఉండే తన విజయ్ ఇప్పుడు ఇలా దేవదాసులా మారిపోవడానికి కారణం తనే కదా. విజయ్ దగ్గరకు రాగానే రాధేవి మాట్లాడలేకపోయింది. అమాంతం పరిగెత్తుకుంటూ వెళ్ళి విజయ్ గుండెలపై తల పెట్టుకుని బోరున ఏడ్చేసింది. ఆమె ఏడుపులో ఇన్ని రోజులు పడ్డ బాధ, పశ్చాత్తాపం, కోల్పోయిన ప్రేమ అన్నీ ఉన్నాయి. నన్ను క్షమించకు విజయ్, నేను నీకు తగను. నన్ను నమ్మమని నువ్వు నన్ను వేడుకున్నప్పుడు నేను నిన్ను అసలు నమ్మలేదు, చీదరించుకున్నాను. నన్ను చంపే విజయ్, కానీ ఇలా ప్రేమగా మాత్రం నన్ను చూడకు అని అంటూ విలవిల్లాడింది. విజయ్ ఆమె కన్నీళ్లను తన చేతులు తుడుస్తూ ఎంతో ఆప్యాయంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. పిచ్చి రాధ, నిన్ను క్షమించడానికి మన మధ్య గొడవేం జరిగింది? అది మనతో విధి ఆడిన నాటకం. నువ్వు చూసిన అది దృశ్యాన్ని ఎవరైనా చూస్తే అలాగే రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. కానీ నా మీద నీకున్న ప్రేమ కంటే ఆ నైనా సృష్టించిన అబద్ధమే బలమైందని నేను బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, అదే నాకు 10,000 అన్నాడు. విజయ్ గొంతు తృప్తమవుతుండగా రాధ మెల్లగా విజయ్ చేతిని తీసుకుని తన కడుపు మీద పెట్టుకుంది. విజయ్, మన ప్రేమ గుర్తుగా నీ వారసుడు నాలో పెరుగుతున్నాడు. ఈ విషయం నీకు చెప్పాలని ఎంతగా తప్పించిపోయానో తెలుసా, కానీ ఆ పరిస్థితులు నన్ను ఆపేశాయంది ముసిముసి నవ్వులతో కూడిన కన్నీళ్లతో. విజయ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆ క్షణంలో అతని సంతోషానికి అవధుల్లేవు. ఆమెను గట్టిగా హత్తుకొని, రాధ, ఇక మీదట నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండను. మన మధ్య ఇంకా మళ్ళీ ఎలాంటి నయనాలు రావు, ఏ అపనమ్మకమూ రాదు అని ప్రాణం కంటే మిన్నగా మాటిచ్చాడు. అక్కడున్న వారందరూ ఆ జంటను చూసి ఆనందపడ్డారు. ఇద్దరూ కలిసి తిరిగి తమ ఇంటికి బయలుదేరారు. కార్తీక్ ఫోన్ చేసి, విజయ్, ఇల్లు మొత్తం క్లీన్ చేయించాను, మొత్తం డెకరేట్ చేయించాను. రాధను మహాలక్ష్మిలా ఇంటికి తీసుకొని రా అని చెప్పాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో మళ్ళీ దీపాలు వెలిగాయి. ఒకప్పుడు మూగపోయిన గోడల మధ్య మళ్ళీ నవ్వులు వినిపించాయి. పగిలిన గాజు ముక్కల్లాంటి వారి జీవితాన్ని ప్రేమ అనే అమృతంతో మళ్ళీ అతికించుకున్నారు. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదని, ప్రేమ ఉన్న చోట అపనమ్మకానికి తావు ఉండకూడదని ఆ ఇద్దరు గట్టిగా తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆ విల్లా ఈరోజు కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబైంది. ప్రతి గడపకు పచ్చని తోరణాలు, వాకిట్లో రంగురంగుల ముగ్గులు, గాలిలో అగరవత్తుల పరిమళం అన్నీ కలిసి ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించాయి. కార్తీక్ ఆ ఇంటిని కేవలం శుభ్రం చేయించడమే కాదు, రాధకు ఇష్టమైన మల్లెపూలతో ఇల్లంతా నింపేశాడు. విజయ్ కారు గేట్ దగ్గర ఆగగానే లోపల నుంచి వస్తున్న వెచ్చని కాంతిని చూసి రాధ కళ్ళు చెమర్చాయి. విజయ్, ఇదంతా అంటూ ఆమె మాటలు ఆగిపోయాయి. విజయ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని మెల్లగా నొక్కాడు. ఇది మన కొత్త జీవితానికి స్వాగతం రాధ. ఈ గడప దాటి నువ్వు లోపలికి వస్తుంటే మన పెళ్లి రోజున నువ్వు నా ఇంట్లోకి వచ్చిన ఆ మొదటి క్షణమే గుర్తొస్తోంది. అప్పుడు నీ మీద ప్రేమ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ ప్రేమతో పాటు నీ మీద గౌరవం, నా ప్రాణం కూడా ఉన్నాయన్నాడు. రాధ ఒక్కో అడుగు లోపలికి వేస్తుంటే గదిలోని ప్రతి వస్తువు ఆమెతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. బెడ్రూమ్లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న అలంకరణను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. గది మధ్యలో చిన్న చిన్న ప్రమిదలు వెలుగుతున్నాయి. మంచం మీద గులాబీ రెక్కలతో హృదయం ఆకారం చేసుంది. విజయ్ వెనక నుంచి వచ్చి రాధను హత్తుకున్నాడు. ఆమె మెడ మీద అతని శ్వాస తగులుతుంటే రాధ ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది. రాధ, ఈ గదిలో మనం ఎన్నో అందమైన క్షణాల్ని గడిపాం. కానీ గత కొన్ని నెలలుగా ఇది ఒక శ్మశానంలా ఉండేది.
నువ్వు లేని ప్రతి రాత్రి నేను చచ్చి బ్రతికాను. ఆ నైనా నా శరీరానికి మత్తిచ్చి ఉండొచ్చు. కానీ నా ఆత్మ ఎప్పుడూ నీ చుట్టూనే తిరిగేదన్నాడు విజయ్ గొంతులో వణుకుతో. రాధ వెనక్కి తిరిగి విజయ్ కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం ప్రవాహంలా సాగుతోంది. నన్ను క్షమించమని అడగను విజయ్. ఎందుకంటే నేను చేసిన తప్పుకు క్షమాపణ లేదు. నీ క్యారెక్టర్ని శంకించాను. నీ ప్రాణానికి నీడలా ఉండాల్సిన నేనే నిన్ను ఒంటరిగా వదిలేశాను. కానీ ఒక్కటి నిజం విజయ్. నిన్ను ఆ హోటల్ గదిలో చూసినప్పుడు నా ప్రాణం అక్కడే పోయింది. ఆ తర్వాత నేను బ్రతికున్నానంటే కేవలం శవంలా మాత్రమే అంటూ విజయ్ ఛాతీ మీద తల పెట్టుకొని ఏడ్చేసింది. విజయ్ ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పైకెత్తి ఆమె కళ్ళల్లో నీటిని తన పెదవులతో తుడుచుకున్నాడు. వద్దు రాధా, ఈ కన్నీళ్లు మన మధ్య ఇంకా ఉండకూడదు. ఆ నైనా మనల్ని విడదీయాలని చూసింది కానీ ఈ దూరం మనల్ని ఒకరినొకరం ఎంతగా ముఖ్యమో అని నిరూపించింది. ఐ లవ్ యూ రాధా. మునుపటి కంటే 1000 రెట్లు ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అని నుదుటి మీద గాఢమైన ముద్దు పెట్టాడు. గదిలో వెలుగుతున్న కొవ్వొత్తుల వెలుతురు వారి ఇద్దరి నీడలను గోడ మీద ఒకటిగా కలిపి చూపిస్తోంది. విజయ్ నెమ్మదిగా రాధ చీర కొంగును తన చేతుల్లోకి తీసుకున్నాడు. రాధ సిగ్గుతో తలదించుకుంది. విజయ్ ఇప్పుడు కాదు నేను అని ఏదో చెప్పబోతుంటే విజయ్ ఆమె పెదవులపై వేలు పెట్టాడు. రాధా, నీలో పెరుగుతున్న మన ప్రేమ సాక్షిగా ఈ రాత్రి మనది. మన మధ్య ఉన్న ప్రతి అపార్థాన్ని, ప్రతి బాధను ఈ క్షణంతో తుడిచేద్దాం అన్నాడు విజయ్. ఆమెను ఎంతో సున్నితంగా మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె కడుపుపై ఉన్న తన చెయ్యి వేసి లోపల పెరుగుతున్న చిన్న ప్రాణానికి స్పర్శనిచ్చాడు. చూడు రాధా, మన బిడ్డ కూడా సంతోషంగా ఉన్నాడు. నాన్న వచ్చేశాడని తను కూడా సంబరపడుతున్నాడు అన్నాడు నవ్వుతూ. ఆ రాత్రి వారిద్దరూ కేవలం శరీరాలతోనే కాదు, ఆత్మలతో కూడా ఒకటయ్యారు. ఎన్నో రోజుల విరహం తర్వాత కలిసిన ఆ జంటకు ఆ సమయం చాల్లేదు. విజయ్ రాధను తన బాహువుల్లో బంధించి ఆమె ముంగురులతో ఆడుకుంటూ మళ్ళీ మళ్ళీ ముద్దులతో ముంచెత్తాడు. ప్రేమ అనేది కేవలం శారీరక ఆకర్షణ కాదని, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలోనే అసలైన రొమాన్స్ ఉందని ఆ రాత్రి వారికి అర్థమయింది. కొన్ని వారాల తర్వాత కోర్టులో తీర్పు రోజు వచ్చింది. నైనా అహంకారంతో కోర్టు బోన్లో నిలబడింది. విజయ్ మరియు కార్తీక్ సమర్పించిన పక్కా ఆధారాలు, ఆ సీసీటీవీ ఫుటేజ్, ఫోటో మార్పింగ్ చేసిన వ్యక్తి సాక్ష్యం, నైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్లు అన్నీ ఆమె మెడకు ఉచ్చులా బిగించాయి. న్యాయమూర్తి గంభీరంగా తీర్పు చెప్పారు. నైనా, ఒకరి కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు చేసిన కుట్ర క్షమించరానిది. 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10 లక్షల జరిమానా కూడా విధిస్తున్నాను. నైనా కళ్ళల్లో పగ, భయం రెండూ ఉన్నాయి. పోలీసులు ఆమెను తీసుకెళ్తుంటే రాధ విజయ్ చేయి పట్టుకుని అక్కడే నిలబడింది. నైనా వారి వైపే చూసి, నువ్వు గెలిచావు విజయ్. కానీ నా ప్రేమ ఓడిపోలేదని అరిచింది. విజయ్ శాంతంగా జవాబిచ్చాడు. నైనా, నువ్వు చేసింది ప్రేమ కాదు. అది వ్యామోహం మరియు స్వార్థం. ప్రేమ అంటే రాధలా ప్రాణం ఇవ్వడం. నా తప్పు లేకపోయినా నన్ను క్షమించి నా దగ్గరికి రావడం. నీకు ఎప్పటికీ అది అర్థం కాదు. నెలలు గడిచాయి. రాధ ఇప్పుడు 9వ నెలలో ఉంది. విజయ్ ఆమెను ఒక క్షణం కూడా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆఫీస్ పని ఇంటి దగ్గర నుంచి చేసుకుంటూ రాధకు ఇష్టమైనవన్నీ వండి పెడుతున్నాడు. ఒక సాయంత్రం వేళ ఇద్దరూ బాల్కనీలో కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. విజయ్, మనం పడ్డ కష్టాలన్నీ ఈ బాబు రాకతో తీరిపోతాయా అని అడిగింది రాధ. విజయ్ ఆమెను తన వైపు తిప్పుకొని, రాధా, మన కష్టాలు ఆ రోజే తీరిపోయాయి. ఏ రోజైతే నువ్వు నన్ను నమ్మి తిరిగి వచ్చావో. ఈ బాబు మన ప్రేమకు ఒక సాక్షి మాత్రమే. తను మన జీవితంలోకి వెలుగును తీసుకొస్తాడు అన్నాడు. సరిగ్గా అప్పుడే రాధకు నొప్పులు మొదలయ్యాయి. విజయ్ కంగారుగా ఆమెను హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళాడు. కొన్ని గంటల తర్వాత హాస్పిటల్ గదిలో ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. నర్సొచ్చి, సార్, మీకు మగబాబు పుట్టాడు. అచ్చం మీ పోలికే అని చెప్పింది. విజయ్ ఆ చిన్న ప్రాణాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాధ వైపే చూస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, థాంక్యూ రాధ. నా జీవితాన్ని ఇంత అందంగా మార్చినందుకు థాంక్యూ అని అన్నాడు. ఆ బాబు రాకతో వారి కాపురం మళ్ళీ కలకల్లాడింది. కార్తీక్, విజయ్ స్నేహితులు అందరూ వచ్చి ఆ పండంటి బిడ్డను చూసి మురిసిపోయారు. విజయ్ తన బాబుకి ప్రేమ్ అని పేరు పెట్టాడు. వారి ప్రేమ గెలిచింది కాబట్టి ఆ పేరు సార్థకమైంది. అనుమానం అనే మంచుగడ్డ కరిగిపోయి అనురాగం అనే సముద్రం వారి జీవితంలో పొంగి పొర్లింది. విజయ్, రాధలు ఇప్పుడు ఒకరి కోసం ఒకరు కాదు, తమ బాబు కోసం, తమ అందమైన భవిష్యత్తు కోసం కలిసి నడుస్తున్నారు. వారి ప్రేమ కథ ఎందరికో ఒక పాఠం. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న చోట అపనమ్మకానికి తావుండదు. ఈ కథ అయిపోయింది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.